రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అనేక మంది రైతులను కొట్టించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదంతా కూడా కేటీఆర్కి సంబంధం లేదు, సంతోష్ రావుకి సంబంధం అని కల్వకుంట్లకైతే నేను చెప్తా ఉంది. దానిపైన మీ అభిప్రాయం ఏంది? దొంగల మధ్యలో పంచాయతీ అయితే అసలు వాస్తవాలు జనానికి తెలుస్తాయి. ఇన్ని రోజుల నుంచి మా బుట్టలో మొత్తుకుంటుంటే వీళ్ళకి ఏదో కావాలని పడిరాకనో ఏదోటి అన్నారు కదా. ఇలా వాళ్ళ కుటుంబంలో బయటకు వచ్చి చెప్పిండ్రు. ఇదంతా పాపం అందరిది కలిపి ఉన్నది. ఇన్ని రోజులు మాట్లాడలే కదా ఆమె. మరి ఇప్పుడు మాట్లాడుతుంటే ఇప్పుడు వాస్తవాలు అయితే మాట్లాడుతుంది. మా బుట్టలో మాట్లాడినని ఫ్యాక్ట్స్ అని తేలింది కదా. వీళ్ళందరూ ఈ పాపంలో అందరు ఆ కుటుంబం కల్వకుంట్ల కుటుంబము, హరీష్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, కవిత అందరు కలిపే ఉన్నారు. అప్పుడు ఎందుకో అనిపించలే మరి ఆ కుటుంబాలు, ఆ దెబ్బలు, వాళ్ళకు వచ్చినటువంటి ట్రామా, మానసికమైనటువంటి క్షోభ ఏదైతే వాళ్ళు అనుభవించిండ్రో నేరల ఘటనలో వాళ్ళ జాతి అహంకారంతో జరిగినటువంటిదే కదా పాలకులు చేసినంత. మరి అప్పుడు ఈమె కనబడలేదు ఇవన్నీ. ఇప్పుడు బయట చెప్తున్నది మంచిదే. ఇప్పుడు జనానికన్నా అట్లీస్ట్ తెలుస్తుంది ఏంటంటే వీళ్ళందరూ కలిసే ఉన్నారు అని. అంటే ఇప్పుడు వాటాల దగ్గర పంచాయతీ వచ్చి మాట్లాడుతుంది ఆమె ఇయ్యాల, లేకపోతే అధికారంలో వచ్చే కూర్చునే దాని గురించనే ఈ అంశం గురించి నాయన రేపో ఎల్లుండో పోతాడు కావచ్చు. పోయినాక మరి ఆయనతో పుసుకున్న మరి బావ అవుతాడో అన్న అవుతాడో లేకపోతే సంతోష్ ఆయన సపోర్ట్ చేయలే కావచ్చు. ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంది. మంచిది, ఫాస్ట్ ఫ్యాక్ట్స్ అయితే తెలుస్తున్నాయి. కానీ ఆ సంఘటన అట్లీస్ట్ ఇప్పుడన్నా తెలిసి వచ్చింది కదా. ఇన్ని రోజులకెళ్ళి ఇప్పుడు ఆమె లెటర్ ఏదో బయట పెడితే దాని మీద కోపంతో వచ్చి ఇవన్నీ మాట్లాడుతున్నదే తప్ప వీళ్ళ మీద, ఆ జనాల మీద ఆమెకు ప్రేమ ఉండి కాదు. పబ్లిక్ కూడా ఎవరికి